తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో రాత్రికాల సమయమున కల్వరి కిరణాల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకు, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. కొద్ది నిమిషములు ప్రార్థన చేసుకునే ముందు పాట పాడి దేవుని నామాన్ని కనపరుచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మూడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, జీవజలముల ఊటైనా నీయోరను నన్ను నాటితివా, జీవజలముల ఊటైనా నీయోరన నన్ను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృప
కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మహాగణుడు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పూజనీయుడ, పునరుద్ధానుడ నా తండ్రి, వందనాలు దేవా. తండ్రి, నీ కృపను బట్టి ఉదయం నుంచి రాత్రి వేళ వరకు నన్ను, నా కుటుంబాన్ని ప్రభా, మా సంఘాన్ని, మా ఆత్మీయుల్ని, ప్రతి ఒక్కరిని ప్రభా, నీ పిల్లలని అందరినీ ప్రభా సజీవులుగా ఆరోగ్యంగా మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, ప్రతిదినం నీ కాపుదలను బట్టి, మీరు చూపిస్తున్న నీ ప్రేమ, నీ వాత్సల్యతను బట్టి వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. తండ్రి, మీ కోపము క్షణకాలం మాత్రమే ఉంటుంది, మీ దయ ఆయుష్కాలం ఉండునని కీర్తనల గ్రంథంలో వాక్యం సెలవిస్తున్నది. అట్టి రీతిగా తండ్రి, మీరు ప్రతిదినం కోపడినప్పటికీ ఆ కోపం కొద్ది నిమిషంలో మాత్రమే, కానీ మీ దయ ఆయుష్కాలం అంతా మమ్మల్ని కాపాడుతుంది ప్రభా. నీ దయయే ప్రభా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా అతిక్రమల్ని, మా దోషముని, మా పాపములు అన్నింటినీ క్షమించిన నా తండ్రి వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు దేవా. మీతో సమాధానంగా మాట్లాడి తండ్రి అని పిలుచుటకును, నాన్న అని పిలుచుటకును, అయ్యా అని పిలుచుటకును మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. నీ కృపలో మమ్మల్ని పిలిచిన నా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎట్టి యోగ్యత లేని వారం ప్రభా, అల్పమైన వారం, స్వల్పమైన వారు, యోగ్యత లేని వారం ప్రభా. అటువంటి మమ్మల్ని అయ్యా మిక్కులుగా ప్రేమిస్తున్నారు తండ్రి. రాజులకు రాజా మీకే స్తోత్రం, ప్రభులకు ప్రభువా మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడుగు తండ్రి, అద్భుతకరుడు, ఉన్నతమైన తండ్రి, మారని దేవుడా, మార్పులేని దేవుడా మీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. సంపూర్ణమైన పరిపూర్ణమైన జీవితంలోకి అయ్యా ప్రభా మమ్మల్ని నడిపించడానికి ప్రతిదినం మమ్మల్ని ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తూ అయ్యా నీ వాక్యం, నీ కృప ద్వారా మమ్మల్ని ప్రేమిస్తూ ఎంతగా నడిపిస్తున్నారు ప్రభా. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, ఈ లోకం మనుషులు అన్ని విషయాల్లో ప్రభా అయ్యా ప్రభా బలహీనులుగా మమ్మల్ని చూస్తున్నారు, కానీ గొప్ప దేవుడు మీరు, ఆశ్చర్యకరుడు మీరు, ఈ సృష్టిని సృష్టించి ఏలుతున్న సర్వలోక చక్రవర్తి మీరు. అలాంటి గొప్ప దేవుడని మీరు అయ్యా మీ నామను ఉచ్చరించుటకైనను అయ్యా మేము సరిపోయినటువంటి అల్పులమైన మమ్మల్ని మీరు మిక్కిలుగా ప్రేమిస్తున్నారు. ఎంత గొప్ప ప్రభా ప్రేమ నీది, ఎంత గొప్ప వాత్సల్యత మీది ప్రభా. వాటిని తలంచుకొని ప్రభా మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రికాల సమయం అందు ప్రభా విసగక మానక న్యాయాధిపతి మీరు తప్పక న్యాయం చేస్తారు, మా ప్రార్థనలకు మీరు సహాయం చేస్తారు. మా ఆర్తధ్వని ఆలకించి అయ్యా మీ యొక్క కృప మా పైన ఉంచి మా ప్రార్థనలకు సదుత్తరాన్ని మీరు దయచేస్తారని నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తూ వేడుకొనుచున్నాను. వందనాలు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క దేశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా నీ పిల్లలైన వారి క్షేమం కొరకే నేను మొరపెడుతున్నాను అయ్యా, వారి రక్షణ కొరకే మొరపెడుతున్నాను. మీరు సహాయం చేయి తండ్రి, మనుషులందరినీ మీరు కాపాడు తండ్రి. నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నా దేశాన్ని మీరు కాపాడండి ప్రభా. నా దేశం నలుదిక్కుల ప్రభు ప్రతి ఒక్క రాష్ట్రాన్ని, జిల్లాని, మండలాన్ని దర్శించు తండ్రి. అయ్యా నీ కృప లేకపోతే నా దేశం గొప్పగా ఉండదు ప్రభు, వర్ధిల్లదు ప్రభు. నా దేశం పట్ల మీ కనికరం చూపించు ప్రభు. నా దేశం ప్రజలు మార్చండి అయ్యా. ఈ లోకమైన చీకటి క్రియ నుంచి నా దేశం ప్రజలకు విడుదల దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు అయ్యా. మనోనేత్రాలు గుడ్డితనం కలిగజేసిన ఆ చీకటి క్రియల నుంచి ప్రభా అయ్యా నా ప్రజలు ప్రభా విడుదల పొందినట్లు, రక్షణ పొందినట్లు మీరు దీవించు తండ్రి. స్తోత్రాలు. నాయకులను బట్టి మీకు వందనాలు ప్రభా. మీ చిత్తంలో ఉన్న నాయకులు మీరు దీవించిన వాళ్ళకి మంచి జ్ఞానం, బుద్ధిని ఇవ్వండి తండ్రి. అయ్యా ప్రజల్ని ఎలా ఏలుటకు, పేదవాళ్ళ పట్ల ఎలా కనికరం చూపించాలి నేర్పించు అయ్యా. సహాయం చేయి తండ్రి, ఈ బుద్ధిని ఇవ్వు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభా నీ సేవకులను బట్టి మీకు వందనాలు తండ్రి. నీ సేవ చేస్తున్న సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి. సార్వత్రిక సంఘాలన్నింటినీ దీవించండి ప్రభా. ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే అయ్యా, క్రీస్తు ఒక్కడే నాన్న తండ్రి, బాప్తిస్తం ఒక్కడే. కానీ ప్రభా విశ్వాసం విషయంలో ప్రభు ఒక్కటి రీతిగా ఉండకుండా అనేక విధాలుగా మా విశ్వాసం మాది అని చెప్పి నశించిపోతున్న చీలికలు అయిపోయాయి ప్రభా. శాఖలుగా విచ్చలవిడిగా తండ్రి ప్రభా అయ్యా ఎన్నో లూథరన్ అంటూ, క్యాథలిక్ అంటూ ఎన్నో విధాలుగా తండ్రి ప్రభా విడిపోతున్నాయి.
కానీ దేవుడు ఒక్కడే, మీరు ఒక్కడే అని ఎరుగునట్లు సహాయం చేయి తండ్రి. అయ్యా క్రీస్తునందున క్రైస్తవులుగా ఉంటున్న ఒక్కటి రీతిగా ప్రభా, ఒకే విశ్వాసం మీద క్రీస్తు మార్గంలో ప్రతి ఒక్కరం ప్రభా ఐక్యంగా బ్రతుకున్నట్లు ప్రతి ఒక్కరిని బలపరచునైనా. నీ రాకడికి సిద్ధపాటు దయచేయి తండ్రి. విశ్వాసాలను బలపరచండి, ధైర్యపరచండి. విశ్వాసంలో స్థిరులుగా కదలిన వారుగా ఉన్నట్లు మీరు దీవించి తండ్రి. స్తోత్రాలైనా నూతన ఆత్మను బలపరచు ప్రభా. ఎవరైతే విశ్వాసంలో బలహీనులైపోతున్నారు, వెనుదిరిగిపోతున్నారు తండ్రి, ఏ ఒక్కరు వెళ్ళిపోకూడదు ప్రభా. నీళ్ళు స్థిరపడాలి, వెనుతిరిగి చూడకుండా ముందుకు సాగునట్లు మమ్మల్ని అందరినీ ప్రభా మన ధైర్యపరచు, మమ్మల్ని ముందుకు నడిపించమని పరిశుద్ధాత్మదేవ మీరు మమ్మల్ని నడిపించమని నీ పాసనలు వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలైనా యవనస్తుల యొక్క రక్షణ కొరకే మొరపెడుతున్న యవనస్తులను మీరు దర్శించండి, వాళ్ళ రక్షణ దయచేయండి ప్రభా. వాళ్ళకి మారు మనసు దయచేయండి ప్రభా. పాప యవనస్తులు తప్పక త్రొట్టెరదని చెప్పారు, పాప భూమిలో పడిపోతున్నారు తండ్రి. యవనస్తుల హృదయాలతో మీరు మాట్లాడు ప్రభా. అయ్యా మీరు కాపాడు తండ్రి. అయ్యా మీరు నడిపించి ధర్మశాస్త్రం లేనప్పుడే ధర్మశాస్త్రం ఉన్నట్టుగా ప్రవర్తించారు ప్రభా యవన కాలంలో యోసేపు గారు. మరి ఈరోజు ధర్మశాస్త్రం కలిగి ఉన్నాం ప్రభా, ధర్మశాస్త్రాన్ని మేము కలిగి జీవిస్తున్నాం ప్రభా. మరి అలాంటివి మేము ప్రభా ధర్మశాస్త్రానుసారంగా మరి తండ్రి పాపం నుంచి విడుదలిచ్చే మీ వైపు తండ్రి మేము తిరుగున్నట్లు ప్రత్యేక యవనస్తుని బిడ్డలు దర్శించమని వేడుకొంటున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే ప్రతి కుటుంబాలు బట్టి స్తోత్రాలు. మా ఆత్మీయుల కుటుంబాలు దీవించినాను, మా సహోదరుల కుటుంబాలను బట్టి స్తోత్రాలు, మా ఇరుగు పొరుగు కుటుంబాలను బట్టి స్తోత్రాలైనా, మా బంధుమిత్రులను బట్టి స్తోత్రాలు ప్రభా. అయా ప్రతి ఒక్క బిడ్డని విశ్వాస కుటుంబాలను బట్టి మీకు వందనాలైనా. ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి. వాళ్ళ కుటుంబంలో ఆర్థిక సమస్య నుంచి అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల దయచేయండి. విశ్వాసం ప్రభా, నీ కొరకు ప్రభా పరలోక రాజ్యం పొందాలని విశ్వాసంతో ప్రతి ఒక్కరు బలపరచమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. అలాగే తండ్రి కుటుంబంలో ఉన్న ప్రత్యేక సమస్య నుంచి విడుదల ఇవ్వగల సమర్థుడు మీరు మాత్రమే. నీ వాక్యం ద్వారా ప్రభు ప్రతి ఒక్కరూ బ్రతుకుతూ కుటుంబాలు శాంతి సమాధానంగా మేము జీవించినట్లు, కుటుంబాలు కట్టుకునే రీతిగా ప్రతి ఒక్క గృహ పరిపాలన స్త్రీలు ఉండినట్లు మీరు దీవించి తండ్రి. మీకే స్తోత్రాలైనా. కష్టపడుతున్న వారిని దీవించండి ప్రభా. అయ్యా ఎంతోమంది ప్రభు ఉద్యోగాలు చేస్తున్నారు, రైతులుగా కష్టపడుతున్నారు, కార్మికులుగా ఆయా వాళ్ళకు వచ్చిన కష్టాన్ని బట్టి కష్టపడుతున్నారు. వారి కష్టార్జితాలు దీవించండి, వాళ్ళ కుటుంబాలు దీవించండి, వాళ్ళ సంతానాలను మీరు ఆశ్రయించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి అనారోగ్య పరిస్థితుల మరణ పడకల మీద పడి ఉన్నారు, మీరు దర్శించినైనా స్వస్థపరిచే దేవుడు మీరు ప్రభా. మీరు సహాయం చేయండి. ఎంతోమంది హాస్పిటల్ చుట్టూరు ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు, కానీ స్వస్థత పొందలేకనే నశించిపోతున్నారు. కానీ తండ్రి స్వస్థత ఇచ్చే దేవుడు మీరు. 12 సంవత్సరాల రక్త సమస్య స్వస్థపరిచి ఆమె రక్షణ విషయం మీరు కృప చూపించారు. మీరు ఈనాటి దినాన్ని ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, రాత్రికాలను దర్శించమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. చంటి బిడ్డలు దీవించండి, గర్భిణీ స్త్రీలని బాలింతలు మీరు ఆశీర్వదించి ప్రభా. మీకే స్తోత్రాలు. మా స్నేహితులు ప్రభా బాలింతరాలుగా ఉంటుండగా వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, వారి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. అలాగే ప్రయాణం చేస్తున్న వారిని దీవించండి. ఇదిగో రాత్రి కలిసి డ్యూటీకి వెళ్తున్న వారి చుట్టూరు మీరు కంచి వేయండి, వారి మార్గంలో క్షేమం దయచేయండి. వాహనం నడుపుతున్న వారిని మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారంగా సోమరిపోతులుగా నశించిపోతున్న వారి తండ్రి ఎంతోమంది స్త్రీలు బాధపడుతున్నారు, ఎంతోమంది పురుషులు బాధపడుతున్నారు, ఎంతోమంది పెద్దవాళ్ళు వాళ్ళ కుటుంబాల పిల్లల కోసం బాధపడుతున్నారు తండ్రి. వాళ్ళు ఏడుపును మీరు చూస్తున్న దేవుడు తండ్రి క్షమించండి. ఆ పాపం నుంచి ఆ చీకటి నుంచి వాళ్ళు విడుదల పొంది రక్షణ పొందినట్లు, వాళ్ళ బ్రతుకు వెలుగులోకి మార్చబడినట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే తండ్రి ప్రత్యేకంగా అయ్యా తండ్రి ప్రభా వృద్ధులను బట్టి, అయ్యా విధవరాలను బట్టి, అయ్యా నిజంగా అనాథరైన బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాను. వారికి క్షేమం దయచేయండి, రక్షణ దయచేయండి, వాళ్ళకి మంచి ఆరోగ్యం ప్రభా అనుగ్రహించి మీ సన్నిధి వరకు తోడించమని వేడుకొంచున్నాను. అలాగే ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. స్తోత్రాలనైనా. మీరు అనుగ్రహించి నీ పరిచర్యను బట్టి స్తోత్రాలు. నీకు మాత్రమే మహిమ కలను కాక తండ్రి. నీ పనుల్లో నమ్మకస్తులుగా బ్రతుకుతున్న నా సహోదరి మనల్ని సహకారులు మీరు ఆశీర్వదించు తండ్రి. మీకు వందనాలు ప్రభా. ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా ప్రభా. ప్రతిదినం ఏకీభవిస్తున్న నీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నా సహోదరి మన కుటుంబాలను మీరు దీవించు తండ్రి. వాళ్ళ జీవితంలో కార్యం చేయి తండ్రి. వారు నీ యందు విశ్వాసం ఉంచినట్లు, నీలో బలపడినట్లు, నిన్ను చూసి ప్రభా నీతో జీవించినట్లు మీరు ఆశీర్వదించి బలపరచమని వేడుకొంచున్నానైనా. చంద్రశేఖర్ అయ్య గారు మీరు స్వస్థపరచు నా తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి. రమేష్ అన్నగారు పెరాలసిస్ సంపూర్ణమైన స్వస్థతని ఇవ్వు తండ్రి. అయ్యా మీకే స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి అయ్యా ప్రభా రాంబాబు గారి కుటుంబాన్ని, సాల్మోన్ రాజు గారిని, సాల్మోన్ బ్రదర్ని మీరు దీవించండి ప్రభా. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సంతానాన్ని దీవించండి. వాళ్ళన్న కష్టాలు తొలగించు తండ్రి. స్తోత్రాలనైనా. వాళ్ళని ఆశీర్వదించండి. వాళ్ళు బలపడాలి తండ్రి. మీరు సహాయం చేయండి. యవనస్తులని ప్రభా చరణ్, సునీల్,
శోభ, అయ్యా నా తండ్రి రూపా సిస్టర్, ఆశ సిస్టర్ని మీరు చల్లగా కాపాడుతండి. వాళ్ళు ఎవరి కాలంలో ఉంటుండగా మీ సన్నిధి వరకు తోడించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా దేబోర సిస్టర్ కుమార్తె ఉద్యోగ విషయంలో కార్యం చేయతండి. మెర్సీ గారిని వారి విషయంలో కూడా కృప చూపించినైనా. లక్ష్మీ గారిని దీవించతండి. శ్రీచేతన్ అయ్యా శాంతి గారి కుమారుడు శ్రీచేతన్ యొక్క భవిష్యత్తును కూడా మీరు దీవించతండి. మీకే స్తోత్రాలనైనా. అలాగే గర్భఫలం కోసం ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరుల విషయంలో కార్యం చేయతండి. మీ చేతని మీరు ఇస్తారు ప్రభా, కానీ మీ అందు బలంగా వాళ్ళు నిలబడాలి తండ్రి. వాళ్ళు బలపడాలి ప్రభా, స్థిరపడాలి ప్రభా. నీ అందు విశ్వాసంతో నీ రాజ్యం కోసం వెతుకు వారిని దీవించతండి. మీకే స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి బలహీన స్థితిలో ఉన్న వారిని ప్రభా, సామలమ్మ గారిని ప్రభా, తండ్రి శాలమ్మ గారిని ప్రభా, అరుణమ్మ గారిని మీరు స్వస్థపరిచి అద్భుత కార్యాలు చేశారు ప్రభా. అలాగే తండ్రి యాక్సిడెంట్ రాజు గారిని మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. వెంకట గారి కుమార్ని మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. యవనస్తులు ఎంతోమంది సహోదరులు జ్వరాల నుంచి ఎన్నో బాధల నుంచి కష్టాల నుంచి విడుదల ఇస్తూనే ఉన్నారు ప్రభా. మీరు కార్యం చేశారు. ఇంకొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరుని దీవించండి. సూర్యప్రసాద్ గారిని దీవించండి. ప్రశాంత్ని, ఆ సిస్టర్ని, మంజుల సిస్టర్ని మీరు దీవించండి ప్రభా. మీకే స్తోత్రాలనైనా. ఇంకా నూతన ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరులను దీవించండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులైన వారిని మీరు ఆశీర్వదించండి. సహకారులు ఉంటుకుండా మరింతగా దీవించమని వేడుకొంచున్నాను. ఈ పరిచర్య నడిపిస్తున్న దైవజనులు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేనైనా. నీ పనిలో ఉన్నతంగా మీరు వాడుకోతాన్ని అయ్యా. మీ సన్నిధి వరకు తోడుంచండి. ప్రత్యేక పరిస్థితిలో మీరు తోడుని నడిపిస్తున్నందుకు స్తోత్రాలనైనా. అలాగే నా ఆత్మీయతల విజయమ్మ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మీ సన్నిధి తోడుని నడిపించండి అయ్యా. బలహీన స్థితిలో ఉంది, మరి హాస్పిటల్కి వెళ్ళి ఉండగా తల్లికి క్షేమం దయచేయండి. పరిపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ పనిలో ఉన్నతంగా మీరు వాడుకొని మీ సన్నిధి తల్లికి తోడించండి. పరిచర్యలు ఏకీవిస్తున్న వారి సహోదరులు, ఆ సహోదరులు కూడా మీరు చల్లగా కాపాడండి. వారి కుటుంబ సభ్యుల్ని దీవించిన అన్నదమ్ములను అందరినీ మీరు చల్లగా కాపాడి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాయన. చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. మీరు నాకు అనుగ్రహించిన నీ జీవితాన్ని బట్టి స్తుతిస్తూ నాకు ఇచ్చిన భర్తను, సంతానాన్ని, కుటుంబ సభ్యుల్ని పాసనలు పెడుతున్నాను నాయన. ఆత్మీయంగా బలపరిచి నా కుటుంబంలో చీకటి నిలబడి తొలగించండి. నా జీవితం పడి నీ చిత్తం నెరవేర్చండి అయ్యా. అల్పమైన అజ్ఞానాలు నీ పాసనలు పెడుతున్నాను. నా జీవితాన్ని సమర్పిస్తున్నాను. నీ చిత్తమే నా జీవితంలో కార్యం చేయి ప్రభా. మరణం వరకు ప్రభు నమ్మకంగా యథార్థంగా విధేయత కలిగి బ్రతుకున్నట్లు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచు. నేను కనపరుస్తూ మహిమపరుస్తూ ఈ రాత్రికాలం మీ సన్నిధి మాకు తోడించమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం కను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం, వందనాలు.